అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనుష వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. మీరు మీ ఇంట్లో ఎక్కువ సార్లు చేసుకునే రెసిపీ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మాత్రం మా ఇంట్లో ఎక్కువగా చేసేది మాత్రం ఉప్మా అండ్ ఈ సాంబార్ రైస్ అండి. ఉప్మా అంటే మా ఆయనకు చాలా ఇష్టం కాబట్టి ఉప్మా చాలాసార్లు చేస్తాను. ఎప్పుడు వీలుంటే అప్పుడు అనమాట. ఏది లేనప్పుడు ఉప్మా చేసేస్తాను. అందులో దాంతోపాటు సాంబార్ రైస్ అయితే చాలా ఎక్కువ సార్లు చేస్తాను. ఎందుకంటే కూరగాయలు మేము ప్రతి గురువారం తెచ్చుకుంటామన్నమాట. ఆ గురువారం రోజు అన్ని కూరగాయలు ఉంటాయి కాబట్టి అన్ని కూరగాయలు వేసి సాంబార్ బదులు సాంబార్ రైస్ చేసేస్తాను. సాంబారు రైస్ సపరేట్ కాకుండా సాంబార్ రైస్ కలిపి చేసేస్తాను అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ అనమాట. తొందరగా అయిపోతుంది. మా వారు ఉదయాన్నే వెళ్ళిపోతారు కాబట్టి తొందరగా కావాలి కాబట్టి నేను ఇలా వీక్లీ 2-3 టైమ్స్ అయితే వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ కాకపోయినా 2 టైమ్స్ మాత్రం ఖచ్చితంగా సాంబార్ రైస్ చేస్తాను. చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, దానికి ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆయిల్ వేసి దాంట్లోనే ఆవాలు జీలకర్ర వేసి పచ్చిమిర్చి వేసేసాను. అలాగే ఆనియన్ కూడా వేసేసాను. పచ్చి అల్లం వేసాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒలిచి దాన్ని దంచి పెట్టుకోవాలన్నమాట. వేసి క్యారెట్, బీట్రూటు, మునక్కాడలు అన్నీ వేసి ఉప్పు కారము తగినంత పసుపు అన్నీ వేసేసి నానబెట్టుకోవాలన్నమాట. ఒక కప్పు బియ్యము, 1/2 కప్పు బ్యాళ్ళు పప్పు నానబెట్టుకోవాలి ఒక 1/2 అవర్ ముందు. ఇంకా దాంట్లో పప్పు బియ్యం కలిపేసి తర్వాత ఇంకా దాంట్లోనే సాంబార్ మసాలా కూడా వేసేసాను అనమాట. ఇంకా కొలతకు తగ్గట్టు ఒక కప్పుకి 3 కప్పులు చొప్పున వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి, వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు నమ్మరండి, టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో నేను ఇలా చింతపండు నీళ్ళు కూడా వేసుకున్నా. చింతపండు వేయడం వల్ల అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం పుల్ల టేస్ట్ మాత్రం కొంచెం బాగుంటుంది అన్నమాట. చేంజ్ అవుతుంది. చింతపండు వేయకపోతే అంత అనిపించదు, కానీ చింతపండు కంపల్సరీ. వేసినా వేయకపోయినా కొంతమందికి చింతపండు నచ్చదు కాబట్టి నచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి. నచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ వేసుకొని టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అదర్స్. మీరు నమ్మరు, టేస్ట్ మాత్రం చాలా బాగా